బలిమేల డామ్ దగ్గరికి రావడం జరిగింది. డామ్లో లాంచీలు ఇప్పుడే వచ్చినట్టు కనబడింది. ఒకసారి హాయ్ హాయ్ చెప్పండి. హాయ్. మళ్ళీ విజిట్ చేద్దాం సార్. ఎలా ఉంది ఫీలింగ్? ఎలా ఉంది? హ్యాపీయా? మరో ప్రపంచం చూసినట్టుగా బీచ్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది, చల్లగా హాయిగా. స్టెప్ దగ్గర అంత లోతున్నది కాబట్టి ఇప్పుడు ఇంకా లోతు ఉంటుంది. కదల్ల మధ్యలో దిబ్బాలకి ఉన్నాయి కదా, అక్కడ ఏమైనా పిల్లీలు కానీ ఎలా చేస్తారు అనుకుంటా, కోళ్ళు పట్టదనుకో ఇందులో ఉన్నాయి ఎగిరిస్తారనుకో, అక్కడ వెళ్ళి అట్టే పోతాయి, దానికి పట్టేసుకుంటారు. ఈ కుప్పల వల్ల ఎగరబెడతారు అక్కడ. అలాగా జరిగేది ఇప్పుడు ఏముంటే ఉంటే మామూలు ఎగరబెట్టి అయ్యేపోతే ఇంకే ఉంది. ఇక గట్టగలు పడిపోతాయి కదా, గట్టగలు సమస్యలు అదే అలసిపోతాయి కదా. ఈ పట్టుగా అదే హాయ్ ప్రభా. హాయ్ సార్, బాగున్నారు కదా అందరు? మేము కనపడతాం లేదు ఇంతకి. సూపర్ 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 సూపర్. మరి బలిమేళకి వచ్చారు కదా, మీ ఫీలింగ్ ఒకటి చెప్పండి మరి. ఫస్ట్ మా గురుగారు చెప్తారు. ఇక్కడ ఫీలింగ్ చూస్తుంటే ఎక్కడో బీచ్లో ఉన్నటువంటి ఆనందం కనబడుతుంది. మరి ఇంతకంటే ఫీలింగ్స్ ఏముంటాయి? ఏపీ సార్ మీరు మీ మాటల్లో. సార్ నేను ఇదే ఫస్ట్ టైం రావడం ఒడిశా బోర్డర్కి, ఒడిశాలోకి. చిత్రకొండ బలిమేల డాము చాలా బాగుంది, మంచి అనుభూతి చెందినట్లుగా ఉందన్నమాట. మరి ఇక్కడ ఈ యొక్క వాతావరణం, తర్వాత డాము చాలా ఆకర్షవంతంగా ఉంది, ఆకర్షణీయంగా ఉంది. మా స్టాఫ్తో ఈ విధంగా ఈ క్షణాలను పంచుకున్న ఆనంద గడియలను పంచుకున్నటువంటి విధానం బట్టి చూస్తే చాలా లైఫ్లో ఎప్పుడు లేనటువంటి సంతోషాన్ని వ్యక్తపరచాల్సి వస్తుంది. అక్కడ ఇలాగా చిన్నది లొకేషన్, మళ్ళీ కంటిన్యూస్ నుంచి లొకేషన్ బాగుంటుంది. జీవితంలో ఇలా బోటు లాల్చి ఎక్కడం ఇదే ఫస్ట్ టైం నేను. ఒకసారి పైకి లాగా మా గురుగారు